సామెతల గ్రంథం 29వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకుందాము. దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు. ధర్మశాస్త్రమును అనుసరించువాడు ధన్యుడు. దాసుడు వాగ్దండన చేత గుణపడడు, తాత్పర్యము తెలుసుకున్నను వాడు లోబడడు. చూడండి, ఇక్కడ దర్శనం, దేవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. అంటే దేవుని ప్రత్యక్షత అనగా దర్శనము లేని ఎడల జనులు అదుపు లేక తిరుగుదురు. చూడండి, ఇక్కడ దేవోక్తి అంటే దేవదూతల ప్రత్యక్షత లేదా ఆ దేవుని ప్రత్యక్షత లేదా దర్శనం, విజన్, డివైన్ విజన్ లేకపోతే మన జీవితానికి అర్థం ఉండదు. మన జీవితానికి అర్థం ఉండదు. చూడండి, ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. హోషేయ 4వ అధ్యాయం 6వ వచనం. నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు కనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి కనుక నేనును నీ కుమారులను మరతును. అంటే ఇక్కడ ఏమీ లేదంటే వాళ్ళకు దేవుని నడిపింపు లేకపోతే ఆత్మీయ నాశనం. అంటే దేవుడు విడిచిపెడతాడంట. ఒక దర్శనము లేకుండా నీ జీవితము కొనసాగుతుంది అంటే కనుక ఖచ్చితంగా అది ఎంతో కాలం నిలబడదు. చూడండి, నా ప్రజలు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు. అందుకనే దేవుని నడిపింపు కావాలి మనిషికి. ఒక దర్శనం ఉండాలి, దైవ నడిపింపు. చూడండి, దేవుని వాక్యం మనకు దొరుకుతుంది. దేవుని వాక్యము ద్వారా నీకు ఒక గురి, ఒక దర్శనము దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అమ్మా, నువ్వు ఈ విధంగా జీవించాలి, నువ్వు ఈ విధంగా బ్రతకాలి, ఇదిగో నీ జీవితానికి అర్థం ఇదే, నువ్వు దీన్ని పూర్తి చేయాలి. నీకో గురి, నీకో దర్శనం ఉంది. అది లేని ప్రజలు వారెన్నటికీ వారి గమ్యాన్ని చేరుకోలేరు. మన జీవితంలో ఒక గురి పెట్టుకుంటాం మనం. ఏంటంటే ఈ సంవత్సరము కష్టపడదాం. మరి భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేసి ఈ సంవత్సరం అంతా కూడా పనిచేసి ముందుగా మనకు ఉన్నటువంటి సమస్యలు అంటే ఈ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనం బయటకు వద్దాం. మరి నెక్స్ట్ ఇయర్ మనము మరి మిగిలిన డబ్బుతోటి ప్రతి నెల కొంత వెనకేసుకొని మనం ఏం చేద్దామంటే మన ఇంటి కొరకు లేదా మన కుమార్తె కొరకు, కుమారుని కొరకు, లేదా ఏదైనా ఒక నీడ్ మరి వరకు ఉన్నప్పుడు దాన్ని మరి ఏ విధంగా దానికి కావాల్సిన నిధులను సమకూర్చుకోవాలి, ఏ విధంగా ఆ సమస్యను మరి జయించాలి అనే దానిపైన మరి ఒక ఐక్యత కలిగినటువంటి కుటుంబం, పిల్లలు పెద్దవాళ్ళు అయినప్పుడు పెద్దవాళ్ళు, ఆ పిల్లలు కష్టపడి పనిచేసి ఒక ప్లాన్, ఒక విజన్ తోటి ఆ సమస్య నుండి బయటికి రావాలి. ఒకవేళ మధ్యలో కనుక ఆ యొక్క విజన్ ఏదైతే వాళ్ళు పెట్టుకున్నారో, ఇదిగో ఆ సంవత్సరం చివరికల్లా డిసెంబర్ కల్లా మనం ఈ అప్పులన్నీ తీర్చుకోవాలని మధ్యలో కనుక ఉద్యోగం మానేశారనుకోండి, మధ్యలో కనుక వీరి యొక్క ఆలోచన మారిందనుకోండి, చివరికి వచ్చేసరికి అప్పట్లనే ఉంటుంది, సమస్య పోదు. నువ్వు ఒక డాక్టర్ కావాలనుకున్నావు, ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, లేదా ఒక పాస్టర్ కావాలనుకున్నావు, లేదా ఇంకేదో నీ జీవితంలో ఒక మంచి ఉద్దేశము నీకుంది, అది సాధించాలి. కష్టపడ్డావు, చదువుకున్నావు, ముందుకెళ్తున్నావు, ఏదో సమస్య వచ్చింది నీకు, నీ చదువు ఆపేసావు, నీ విజన్ ఏమైపోతుంది? నీ గురి ఏంటి? మరి అలాంటిది మరి దైవిక దర్శనం ఇక్కడ మనం చూస్తే దైవోక్తి లేని ఎడల జనులు కట్టులేక తిరుగుదురు, ధర్మశాస్త్రం అనుసరించువాడు ధన్యుడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ మరి మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకనే ప్రతి వ్యక్తికి కూడా మరి దేవుని నడిపింపు కావాలా. అందుకనే ప్రతి క్రైస్తవుడు వాక్యము వింటూ వాక్యములో వారి యొక్క మరి ఆ యొక్క దర్శనాన్ని వెతుక్కోవాలి. అసలు దర్శనం అంటే ఏంటి? హబక్కూకు 2వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలగునట్లు
నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయము. ఏం చేయమన్నాడు? ఆ దర్శన విషయమును ఆ పలక మీద స్పష్టముగా రాయము. అది తప్పక నెరవేరును. అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను. అది ఆలస్యముగా వచ్చినను. దాని కొరకు కనిపెట్టుము. దాని కొరకు కనిపెట్టుము. హల్లెలూయా. ఏమని రాయబడిందమ్మా? దర్శన విషయము ఇంకా నిర్ణయ కాలమున జరగవలసి ఉన్నది. అంటే ఒక దర్శనం, అది దానికి ఒక నిర్ణయించినటువంటి సమయం ఉంటుంది. ఆ సమయం రావడానికి ఆలస్యం అవుతుంది. కానీ వాక్యం సెలవిస్తోంది ఏమని? అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము. ఎందుకో తెలుసా? అది తప్పక జరుగును. ఎందుకంటే దేవుని దర్శనం నమ్మదగినది, అది ఖచ్చితంగా నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది దేవుని వాక్యాన్ని బలంగా నమ్ముతారు? అందరూ నమ్ముతాం కదా. దేవుని వాక్యాన్ని నమ్మువాడు ఖచ్చితంగా వారి యొక్క సమస్యల నుండి ఒక దినమున బయటకు వస్తారంట. నిర్ణయ కాలము అంటే దేవుడు నిర్ణయించినటువంటి ఒక కాలం, ఒక సీజన్. కష్టాలు వస్తాయి, ఒక సీజన్ అంతా కష్టాలు ఉంటాయి, ఒక సీజన్ అంతా ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్, సమృద్ధి. మళ్ళీ కష్టాలు, మళ్ళీ బాధలు, మళ్ళీ ఇబ్బందులు. జీవితం అంటేనే కష్టము సుఖము రెండు ఉంటాయి కదా. కానీ దేవుడు మీకు తోడుగా ఉంటే ఆ కష్టకాలములో దేవుని సహాయం మనం పొందుకుంటామంట. హల్లెలూయా.